రామ్దేవ్ బాబు ఒకసారి ఏం చేశాడు, 1 కిలో నెయ్యి తాగాడు. అర్థమైంది కదా. ఆయన ఏం చేశాడు, నవలిని క్రియేట్ చేశాడు, అయిపోయాయి, అరిగిపోయింది. అది మనం మామూలు అయితే నెల రోజులు మంచం పడిపోతుంది. అరుగుతారా అంటే మరి ఆ యోగం చేసినప్పుడు తినగలుగుతాడు, అడుగు కిలో తిని అడిగించుకుంటాడు అంటే ఆయన యొక్క డైజెషన్ సిస్టమ్ అట్లుంది. ఆయన కడగడు మజ్జిగ తెచ్చినా తాగి పడేవాడు ఎవరు, రైలింగ స్వామి. ఆయన పొట్ట చూస్తే కడవలాగానే ఉంటది కదా. ఆ యోగి కింద పొట్టేంది అంటే ఆయన తిరిగి తీర్చాలంటే మళ్ళీ ఆయన నీళ్ళ మీద నడుస్తాడు, మనం నడుస్తామా? ఆయన రోజు వాకింగ్ గంగ మీద చేసేవాడు, అందరూ రోడ్డు మీద చేస్తే త్రైలింగ స్వామి. సంవత్సరానికి 1 కేజీ పెరిగేవాడు. ఆయన నీళ్ళ లోపల పోయి వారు నెల రోజులు అట్లే ధ్యానం చేసుకుంటుండేవాడు. మన విజయనగరం జిల్లా నుంచి నడుచుకుంటూ వెళ్ళి కాశీ వెళ్ళి నాగసాధువుతో కలిసి అంత యోగం ఇది చేశాడు. 300 సంవత్సరాలు జీవించాడు. మరి ఆయన అగ్నిలో అట్లే కూర్చునేవాడు. కడివేరు మధ్య తెచ్చి తాగు స్వామి అంటే అట్లే తాగేవాడు. మళ్ళీ నెల రోజులు తిండి లేకుండా ఏం లేదు, మనం కడివేరు తాగలేము, నెల రోజులు ఊరుకోలేదు. అంటే ఆ యొక్క వాళ్ళని పోల్చుకోవద్దు, అది సిద్ధాంతం. మనం మాత్రం స్టార్టింగ్ లో వాళ్ళు ఎట్లా చెప్పింది అట్లే చేయాలి, ఎట్లా చెప్పిందో అట్లా. మాణికేశ్వర మాత నిరాహారిగా ఉంది, సత్యనారాయణ బాబా నిరాహారిగా ఉన్నాడు, ప్రహ్లాద్ జాని గారు నిరాహారిగా ఉన్నారని మనం కూడా తిండి తిప్పలు వదిలేసుకుని అనుకో, అంతే యోగం పోయి రోగం అవుతుంది. అందుకని యోగికి చెప్పింది నిరాహారం కాకుండా యుక్తాహార విహారస్య, యుక్త చేష్టస్తు కర్మసు, యుక్త స్వప్నావబోధస్య యోగోపవ దుఃఖ. తిండి కానీ, నిద్ర కానీ, మెలకువ కానీ, పని దయంలాగా 24 గంటలు చేస్తుంటే కుదరదు. మితమైన పని, మితమైన సాధన, అవునా కదా. అంటే చిన్న పని చెప్తాం. అలాగే ఎంత చేతనైన వాళ్ళకు, ఏది చేయగలిగిన వాళ్ళకు అన్ని టెక్నికల్ చెప్పారు. అందులో జపసాధన చెప్పాడు, భగవంతుడికి సెలబ్రేట్ చేయమన్నాడు, ప్రాణాయామాభ్యాసం చెప్పాడు, విచారణాభ్యాసం చెప్పాడు. అందులో ఈ యొక్క ఏంటంటే పొట్టలో వాయువుని మొత్తము బయటికి తీసేసి కేవల కుంభకంలో ఉండమని చెప్పాడు. రకరకాల టెక్నిక్లు చెప్పాడు అందులో. మరి అందులో ఏది వీలైతే దాన్ని ఇది చేసుకోవచ్చు. కనుక ఈ విధంగా మనము చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ ప్రాణాయామలో మెల్లగా కుంభకాన్ని పెంచుకుంటుండాలి. ఎవరికైతే కుండలిని తొందరగా యాక్టివేట్ చేసుకోవాలి అని కోరిక ఉంటుందో వాళ్ళు మితాహారం తీసుకోవాలి, తేలిక ఆహారం తీసుకోవాలి, శాకాహారం తీసుకోవాలి. అలాగే ఏం చేయాలంటే ఈ మహాముద్రని రోజు ఎక్కువ సెట్లు వేయాలి. అందులో కుంభకాన్ని పెంచుకుంటూ పోవాలి. ఈ సహజ ప్రాణాయామంలో కుంభకాన్ని పెంచుకుంటూ పోవాలి. కుంభకము పెంచిందంటే ఇక అద్భుతం, ఈ మహాశూన్యంలో నిలుస్తాం. ఇక మన ఇంద్రియాలు మొత్తం లాక్ చేసి వేసినట్టే, ఇంకా అంతే. మళ్ళీ మనం బహిర్ముఖము రావాలంటేనే కొంత టైం పడుతుంది. చిన్నపిల్లవాడు పడుకున్న తర్వాత వెంటనే కళ్ళు చేసినాక వాడికి ఏం తోసదు, ఏ పని చేయలేడు. ఇట్లా అంటే వాడు ఇప్పుడే నిద్రలోకి వెళ్ళి వస్తుంది, ఏం తోస్తలేదు అంటారు. ఆ యోగి కూడా ఒక అరగంట సేపు కూడా ఏ పని చేయడానికి మనసులో ఇచ్చే ఉండదు. అంటే అట్లాంటి నిద్రకి వెళ్ళి వచ్చిన వాడికి కూడా ఏం చేయబుద్ధి కాదు అంటాడు. అది తమో గుణము, నిద్రావస్థ, బద్ధకం, ఒళ్ళు బరువైన స్థితి. కానీ ఇక్కడ ఒక ఆనంద పారవశ్య స్థితి, తన్మయత్వ స్థితి, ఆనంద స్థితి. తాగిన వానికి మైకము, సమాధిలో నుంచి వచ్చిన యోగికి మైకము, 2 మైకం లాగా ఉన్న ఇది బ్రహ్మానంద స్థితి. అది తమో గుణావస్థ. అర్థమైంది కదా. తాగిన వాడికి రోజంతా నిశనే ఉంటారు, రోజు మీద పొగ్గు మీద ప్లేక్ చేసుకుంటారు, కొంచెం రోజంతా తీసుకుంటే రోజంతా నిశనే. అఖండ మౌనధ్యానంలో కూడా అంత రోజంతా సమాధి నిశలో ఉండగలుగుతాడు యోగి. కనుక ఆ విధంగా మౌనం ఉండే రోజు వ్యవహారాలు తగ్గించుకోవాలి, మౌనం నుండి వ్యవహారం వాటిని తీసుకొని రోజంతా సాధన చేసుకోవాలి, అఖండ మౌన ధ్యానం చేసుకోవాలి. అట్లా చాలా మందికి ధ్యానం గొప్పది, ధ్యానం చేయండి అంటున్నారు. కానీ ధ్యానంలో ఉట్టి సాధ ధ్యానంలో ఏమొస్తుందంటే నిద్ర వస్తుంది, అంతేనా కదా. నిద్ర వస్తుంది అనమాట. ఆ నిద్రని ధ్యానంగా భావిస్తారు. మనసులో ఏదైనా గుర్తుకొస్తే అది సూక్ష్మయానం, ఆస్ట్రల్ ట్రావెలింగ్, లేకపోతే ఆత్మ ప్రయాణం అంటారు. అక్కడ మనసు ప్రయాణం అది అందరూ చేస్తారు, చదువురాలు కూడా చేస్తారు. కనుక ఆ విధంగా దీనికి తేడా తెలుసుకోవాలంటే శాస్త్ర పరిచయం ఉండాలి. అనుభవజ్ఞమైన గురువుల దగ్గర మనం డౌట్లు క్లియర్ చేసుకొని చేస్తే, లేకపోతే అభిమానం అన్ని నాకు ఓపెన్ అయిపోయినాయని ఇంకా ఇది అయిపోతుంది. నాలుగు మాట అయినావు, కండు మాట అయినావు, అష్టంటాడు. నేను మొదలనే అది విష్ణుమూర్తిని కలిసి వచ్చిన బాబాజీ మా ఇంటికి వస్తాడు, రోజు వచ్చి చేకాన్ని ఇచ్చిపోతాడు అని అంటారు. ఏంటంటే ఇది పరిస్థితి ఇట్లా అయిపోయింది. అది నీకు అది ఏమి యాక్టివేట్ అయింది అనేది కొంచెం ఉప్పు కారం తక్కువ వేస్తే తెలుస్తుంది భోజనం. అర్థమైంది కదా. సత్యసాయి బాబా ఒకటి చేసేవారు, అందరు సన్యాసులు 40 మందిని పిలిచేవారు. అర్థమైంది కదా. ఇక భోజనం కాడ టెస్ట్ చేసేవారు.
అర్థమైంది కదా, అన్ని వికెట్లు పడిపోయినాయి నాన్న బంగారు అనేవారు. విద్యాప్రకాశానంద స్వామికి ఆయన బహుమతి అదే బిరుదు ఇచ్చారు. ఎవరికి? విద్యాప్రకాశానంద స్వామి. అన్ని వికెట్లు అవుట్ అన్నాడు. 59 వికెట్లు పోయినాయి. ఒక విద్యాప్రకాశానంద స్వామి మలయాళ స్వామి శిష్యుడు, ది గ్రేట్ అన్నాడు ఆయన. అర్థమైంది కదా. మరి ఆయన అందుకనే గీతా మకరందం రాశాడు, మంచి ప్రవచనాలు చెప్పాడు, మంచి ఇది చేయాడు. కొంచెం యోగాభ్యాసం ఉంది, ధ్యానాభ్యాసం ఉంది, అపక్వాహారి, చక్కగా ఏది చేసినా కానీ ఇది ఉంటుంది, మితాహారి అపక్వాహారి. ఆయన ఆయన వాక్కులో ఒక పవర్ ఉంది. అర్థమైంది కదా. ప్రవచనం చెప్పేటప్పుడు ఒక ఇది ఉంది. అంటే భౌతిక సౌకర్యం కనుక కొంచెం లౌకికం ఉన్నప్పటికీ, జనాలు నాటి తెలిసినప్పటికీ కూడా ఆ అనుభవం ఉంది వేరే ఉంటాయి మాటలు, అనుభవం మాటలు వేరే ఉంటాయి. కనుక ఈ విధంగా అప్పుడు అంటే ఆ ప్రేరణలో ఉన్న పరిస్థితి ఆయన అట్లా చెప్పారు. కనుక ఈ విధంగా మనము శరీరం మాట ఇస్తుందా, ఇంద్రియాల మాట ఇస్తుందా అనేది ఒక లెక్చర్ ఇవ్వనక్కర్లేదు. మనకు మనం తెలుసుకోవాలి. నాలుక మాట ఇస్తుందా, ఉపకారం తట్టుకుంటే మన ఆవిడ మీద ఏమై కోపం అవుతుందేమా, అట్లా ఇంట్లో భార్య మీద కోపం అవుతుందేమా ఇది చూసుకోవాలి. లేకపోతే చలికాలంలో వేడి నీళ్ళు లేదని గొడవ పడుతుందా, లేకపోతే హీటర్ లేదని ఏమైనా ఇది ఉంటుందా, ఇవన్నీ మనం ఇది చేసుకోవాలి. అట్లా ఎండ చలి వాన ఓడ్చుకుంటుందా, సుఖ దుఃఖాలు ఓడ్చుకోగలుగుతున్నామా, సమానంగా తీసుకోగలుగుతున్నామా, ఎంతెంత సాధనకి వెళ్తే ఇవన్నీ మనకు ఏది కోరదు, మనసు ఏది లేకున్నా ఓకే అంటాం. అదే సుఖమైంది. ఎందుకంటే కారణం సన్యాసం తీసుకుంటే సుఖం కాదు. సన్యాసం కూడా ఎంతో ఏడుస్తారు. ఉప్పు కారం తక్కువ వేసినా, లేకపోతే ఇక బీపీ షుగర్లు వచ్చాయని 99 మంది ఏడుస్తున్నారు. ఎవరో యోగం చేసే మహనీయులు తప్ప. అంటే యోగం చేయకపోతే అందరికి రోగాలు వస్తాయని దీన్ని బట్టి తెలుస్తుంది. అంతేనా కదా. అది సాధువులు సన్యాసులు అని తేడా లేదు. ఎవరు యోగం చేయరో మనకి అందరికీ ఎవరిని విడవదు. కనుక ఆ విధంగా కనుక ఎవరైతే యోగం చేస్తారో వారు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా మరి ఇది దాని ఒక యోగి ఆత్మకథ చదవండి, 100 భాషల్లోకి రిలీజ్ అంటే ఆ గురువులు అందరూ గృహస్థాశ్రమంలో ఉన్నారు. ప్రణవానంద స్వామి రైల్వే ఆఫీసర్ 2-3 శరీరాలతో వెళ్ళిపోయేవాడు. అలాగే నాగేంద్ర బహదూరి గారు ఏకంగా తింటూ ధ్యానం చేస్తూ గాలినే ఉంటాడు. ఆయన భస్త్రిక ప్రాణాయామం చేస్తే తుఫాను వస్తుందని అందరూ పైన అది పెట్టేవాడు అంట. ఏది గూనెలు ఉంటాయి కదా పూర్వకాలంలో, మట్టి చౌడింటికి భస్త్రిక ప్రాణాయామం చేస్తే ఆయన ఎవరు పరమహంస యోగానంద గారు చెప్పారు, వాళ్ళ ఇంటికి తుఫాను వచ్చాయని ఆయన చిన్నపిల్లవాడు భయపడి తుఫాను వస్తుంది అనుకునేవాడు. వాళ్ళ గల్లీనే ఉండేది నాగేంద్ర బహదూరి గారు. కలకత్తా మహానగరంలో ఉంది, పట్టణ జీవితంలో ఉంది, సంసారిక జీవితంలో ఉంది. మరి ఎట్లా సాధించారు వాళ్ళు. అట్లాగే రామ్ గోపాల్ మంజుదార్ గారు ఆయన నిద్రపోని సాగు ఒక్క రోజు రాత్రి నిద్ర కాసిందంటే అయిపోయాయి. అటువంటిది ఆయన జీవితంలో నిద్రనే పోలే. ఎట్లా సాధ్యమైంది? యోగంలో అంత పరాకాష్ట చెందారు వాళ్ళంతా కూడా. వీళ్ళంతా కలకత్తా మహానగరంలో ఉన్నారు, కాశీ మహానగరంలో కొందరు బెంగాలీ వాళ్ళు, పరమహంస యోగానంద గారు. మరి వీళ్ళంతా లాయర్ మహర్షి శిష్యులు. వీళ్ళని దర్శనం చేసి ఇంటర్వ్యూ చేసి రాసింది ఆ పుస్తకం. మరి నేను చాలా మటుకు చాలా మంది హిమాలయాల్లో చూసిన పుస్తకాలు అందులో రాసినాను కదా. అందులో ఏ గురువులు చాలా అన్నం నీళ్ళు తినరు, పుట్టి గాలి తిరిగి బ్రతికేటోళ్ళే వాళ్ళంతా. ఒక పూట సమయానికి లేకపోతే ఏం చేస్తాం అంటే మార్కెటింగ్ వాళ్ళకి చెప్పులు ఏడబట్టాల భోజనం తినని అది ఒకరికి చెప్పనక్కర్లేదు. సీమ ఒంటి మీద ఏడబాచినా కానీ తెలుస్తుందా తెలుస్తలేదు అంటే స్పర్శ. అలాగే మన మేలుదండంలో సుష్మనాడిలో యోగికి ప్రాణాయామలో అంత స్పర్శ తెలుస్తుంది. కుండలిని యాక్టివేట్ అయినప్పుడు అది ఒక్కొక్క చక్రానికి వచ్చినప్పుడు ఒక్కొక్క చక్రం శుద్ధి అయినట్టు ఒకరు ఏదో ఊహించుకోండి, ఒకరు చెప్తే గుడ్డిగా శాస్త్రాలు చెప్తే గురువులు చెప్తే నమ్మనక్కర్లేదు. ఇది ప్రాక్టికల్ సైన్స్ అంటారు. యోగా చెప్పండి గురువు గారు అంటే విశుద్ధ చక్రం కింది వరకు నేను చెప్పగలుగుతున్నాను, విశుద్ధ చక్రం అవతల నేను చెప్పలేను ఆయన. అది దైవ రహస్యము, ఇంద్రియ అతీత స్థితి, ఎవరికి వాళ్ళు అనుభూతి చేసుకునేది అంటారు. ప్రతి ఒక్క గురువు చెప్పింది కూడా. కనుక అది శూన్యతత్వం. ఇక ఎప్పుడైతే ఆజ్ఞ చక్రంలో కూటస్థ చైతన్యం ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు ఋషి, సహస్రారంలో నిలిస్తే మళ్ళీ ఆత్మలో లయం అయిపోతాడు. నిర్వికల్ప సమాధి స్థితి. అక్కడ గుండె, శ్వాస, నాడి స్పందన అన్ని ఆగిపోతాయి, ఏమి ఉండవు, టోటల్ డెడ్ బాడీ. అందుకనే ఋషులని సన్యాసులని ఎందుకు సమాధి చేయమంటారు, కాష్టాదం చేయమని చెప్పారు. ఎందుకు? ఒకవేళ సమాధిలో ఉండే యోగి చనిపోయిందని సామాన్యులు అనుకుంటారు. గుండె, శ్వాస, నాడి ఉండదు కనుక, పల్సు కూడా ఉండవు, పల్సు కూడా కొట్టుకోవు. కనుక అతను కూర్చోబెట్టి ఇట్లా పద్మాసనంలో కానీ సిద్ధాసనంలో కూర్చోబెట్టి ఒక బంట వేసి మట్టి పోస్తారు. ఒక ఋషిని సమాధి చేసేటప్పుడు ఆయన దేహం వదిలినా కానీ. కనుక ఆ విధంగా ఎందుకంటే సమాధిలో ఉన్నప్పుడు ఎన్ని రోజులైనా సమాధిలో ఉండి ప్రాణాన్ని మహాప్రాణంలో విలీనం చేస్తారని. ఎప్పుడైనా దేహం వదలాలనుకుంటే వదలవచ్చు. కనుక సామాన్యులు చనిపోయిన శవానికి సమాధి స్థితిలో ఉండే యోగికి గుర్తించలేరు.
ఇప్పుడు గుండె స్వాడ నాడి కొట్టుకుంటలేరు చూడండి ఎట్లా అంటే మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటిది? శవము చక్కగా కూర్చోలేదు, చక్కగా కూర్చోలేదు. ఇంకొకటి 2-3 రోజులు అయితే కుళ్ళిపోతుంది శవం. ఇదే డిఫరెన్స్. సమాధిలో ఉండే యోగి చక్కగా కూర్చుంటాడు, తోసినా కానీ ఇప్పుడు ట్యూబ్ లో గాలి కొడితే టైట్ అయిపోతుంది. గాలి తీస్తే నేను ధ్యానం కుదురుతుంది కానీ శరీరం డీల పడుతుంది. అంటే పైపులో గాలి పడితే టైట్ అవుతుందా లేకపోతే లూజ్ అవుతుందా? నీవు వంగిన శరీరం కూడా కరెక్ట్ ప్రాణాయామ సుష్మన యాక్టివేట్ అయినంటే చక్కగా వీసుకొని కర్ర తీసుకొని పోవాలి. వెదురు బొంగు గడేలాగా ఉంటుంది. ఓని స్థితిలో చదవండి. అటు మేరుదండ వెదురు బొంగు గడేలాగా నిటారుగా అయిపోతుంది, బిగుసుకొని పోతుంది. అట్లా యోగం అనే అగ్ని ఉండే వరకు ఇది అవుతుంది. అట్లాగే ఆ విధంగా ఇది అయిపోతుంది. అలాగే చక్కగా శరీరం కుళ్ళిపోదు, ఒకటి నిటారుగా కూర్చుంటుంది, తోసినా కింద పడదు. ఈ రెండింటితోటి మనం తెలుసుకోవచ్చు ఈ సమాధిలో ఉన్నట్టు శవం కాదని. అంటే ఒక యోగి వచ్చినప్పుడేమో చూస్తేనే తెలిసిపోతుంది. ఒకడు రోడ్డు మీద తాగి పడిపోయాడట. ఒక అతను ఏదో రోడ్డు మీద పడిపోయినాడు. మంచి వైన్ తాగేవాడికి పట్టపగలే వీడు పావు కోటకే పడిపోయినట్టు వెరవ అని అనుకుంటాను. నేను ఫుల్ బాటిల్ వేసినా కానీ ఎంత స్ట్రాంగ్ గా నడుస్తున్నా కూడా అంటాడు. అంటే వాడిని అతనిలోనే ఇతన్ని చూసుకున్నాడు. ఒకటి చూడట్టు, నేను రోజు సెకండ్ షోకి వెళ్తున్నాను, 1 రోజులు కంటిన్యూ. వీడు ఒక సెకండ్ షోకి వెళ్ళిద్దాము ఫిలింకి, వీడు రోడ్డు మీదే పడిపోయారు అని అనుకుంటాను. నేను బార్లకు వెళ్తాను, రోజు ప్యాకెట్ ఆడతాను. నెల నుంచి వీడు ఒక నైట్ ఏదో బార్కి వెళ్ళాడు, ప్యాకెట్ ఆడాడు, వీడు పడిపోయాడు, నిద్రకు తట్టుకోలేక అనుకుంటారు. అంటే తన దృష్టిలో ఏముందో ఇది తను చేయలేదు, ఎవరు చేయలేదు అనుకుంటారు. తన దృష్టిని ఇతరుల మీద ఆమోదించుకుంటాం మనం. అదే నేను ఎంత ప్రయత్నం చేసినా కాలేదంటే ఇది అసాధ్యం, అంటే ఎవరు చేయడానికి వీలు లేదండి అని వాదిస్తాం. అంతేనా కదా? కానీ అందరూ చేయలేకపోతే కానీ చేసే వాళ్ళు కొందరు ఉంటారు కనుక అప్పుడు చేస్తారు. ఒక యోగీశ్వరుడు వచ్చాడు. ఈ మహానుభావుని స్థితిని ఏమని వర్ణించను? పట్ట పగలు నటు నడిరాత్రి విరిగి కనుక సమాధి నిష్ఠలో ఉన్నాడు, పడి ఉన్నాడు అంటారు కదా. సొక్కుతూ సోలుతూ ఉండేరా అంటారు. అదే అట్లా ఆ విధంగా నడి రోడ్డు మీదే పడిపోయి ఉన్నాడు, సమాధి నిష్ఠలో పడిపోయి ఉన్నాడు అని ఒక యోగి వచ్చి కనుక్కున్నాడు. కనుక అలాగే తోతాపూరి సమాధి నుంచి బయటికి రప్పిస్తారు. ఎన్ని రోజులైనా ఇలాగే ఉండగలుగుతారని రామకృష్ణ పరమహంసని పచ్చి బెన్న తీసుకొని వచ్చి తెల్ల మిరియాలని దంచి అందులో కలిపించి బ్రహ్మానందంలో ప్రాణం శ్వాస స్థిరం అయితే దాన్ని మసాజ్ చేసేసి మేరుదండంలో శ్వాసక్రియ నిండిపోయి ఉంటుంది, ఫుల్ పైపు అని దాని కిందికి శ్వాసని కిందికి తీస్తారు. అట్లా ఆ యొక్క దాని ఒక ప్రక్రియ ద్వారా ఎన్నటికీ బయటికి రాకపోతే రప్పిస్తారు. యోగి కూడా కొన్ని సంకల్పాలు పెట్టుకొని లోక శ్రేయస్సు బలవంతంగా సమాధి నుంచి బయటకు వస్తాడు, లేకపోతే రాలేడు, కొన్ని సంకల్పాలు పెట్టుకోలేకపోతే. కనుక మళ్ళీ ఒక యోగీశ్వరుడు వచ్చి అతని స్థితిని చూసి మళ్ళీ బహిర్ముఖం చేయగలుగుతారు. కనుక అట్లా ఆ విధంగా దాన్ని ఇది చేయడం వలన మన మహాబంధనంలో వచ్చే ఫలితము మహాముద్రలో వస్తుంది. మహాముద్రని కరెక్ట్ వేసి ప్రాణాయామాన్ని కరెక్ట్ గా ఇది చేసినాం అనుకోండి, అద్భుతంగా ఫలితము పొందుతాం. ఇంకొకటి, ఒక ఆయన కోటీశ్వరుడు అంటే 100 కోట్లు ఉన్నాయి. మీకు 100 కోట్లు ఉన్నాయి కదండి, ఒకటే కోటి కదండి, నేను అడగండి అని అడగండి ఇస్తాడేమో. ఇస్తాడా? ఏమండి పోపోయా బాబు బలి వచ్చినావు, నేను ఎంత కష్టపడ్డాను తెలుసా, ఆంబరి తాగినాను, అటువంటి ఉపవాసాలు ఉన్నా, నువ్వు కష్టపడి సంపాదించుకో, ఏదన్నంటే ఒక 10 రూపాయల నోటు తీసి పో భలే రేపు మెంటల్ అన్నికేమన్నా. అర్థమైంది కదా? అర్థమైందా? 10 రూపాయల నోటు అనేది ఏంటిది? భిక్ష వేయడం. అర్థమైంది కదా? అంటారు. అట్లాగే ఒక ఋషి దగ్గరికి వెళ్ళి ఏది చేసినా కానీ నేను ఎంతో పరిశ్రమ చేసి పొందినాను ఆయన. ఒకరు ఇస్తే తీసుకునేది కాదు, ఒకటి ఇప్పుడు ఇస్తే తీసుకునేది కాదు ఇది. ఇప్పుడు నువ్వు ఉండాలి, వీడు తినండి నా ఆకలి వండి గురువు గారు అంటే సాధ్యం కాదు. అంతేనా కదా? మీ ఆఖరికి మీరే తినాలి, ఆయన భార్య ఆఖరికి భార్యనే తినాలి, భర్త ఆఖరికి భర్తనే తినాలి, గురువు ఆఖరికి గురువే, పిల్లల ఆఖరికి పిల్లలే, ఎవరి ఆఖరికి వాళ్ళే తినాలి, ఎవరి మోసంకు వాళ్ళే సాధన చేయాలి, ఎవరి కుండలిని వాళ్ళే యాక్టివేట్ చేసుకోవాలి. అంతేనా కదా? ఇప్పుడు ట్రైన్ లో ఉన్నాం, ఒక చేతి అయ్యో కొంచెం చెయ్యి అంటే నాకు అంటాడు, ఇతను పడిపోతాడు అని ఏం చేస్తాడు, దాన్ని రాడ్డుని పట్టుకుంటాడు, ఒక చేతి ఇస్తాడు, జంపు చేయాలి అంటే అది అసాధ్యం అన్న. ఒక గోడ మీద ఉన్న వాళ్ళు కొంచెం పోసిన నీళ్ళు పోసినట్టే ఉంటాయి. మన కుండని పనికే చూస్తున్నాం, రంధ్రం పోయానికే చూస్తలేము. అర్థమైంది కదా? అట్లా ఈ విధంగా ఆయన ఇది అర్థార్థులు అనమాట. ఇంకా జ్ఞానులు వాళ్ళకి ఏం చెప్పనక్కర్లేదు, ఇంకా వాళ్ళకి అంత పరమాత్మ తత్వంలో ఇంకా వాళ్ళకి ఏ కోరికలు లేవు. ఇంకా జిజ్ఞాసులు అంటే పరమాత్మ ఏది, ఆత్మ ఏది, ప్రకృతి ఏది, పరమాత్మ ఏది,
ఎట్లా నేను గురువులను చేరాలి, ఎట్లా తెలుసుకోవాలి, నేను ఎట్లా ఈ జన్మల్లే ముక్తి పొందాలని జిజ్ఞాస స్థితిలో ఉన్నది. ఇంత పెద్ద లిస్టులు ఉంటాయి వాళ్ళ దగ్గర ప్రశ్నలు. ఇంకా వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఈ శ్లోకంలో ఇట్లుంది, ఈ ఉపనిషత్తులో ఇట్లుంది, ఇది ఇట్లుంది, ఈ గురువు ఈ సాధన చేశాడు, ఆ గురువు ఇట్లా సాధన చేశాడని వీళ్ళకి సముదాయించి చెప్పి కొంచెము తెలుసుకోవాలని తపన ఉంది కాబట్టి ఇవి రాగలుగుతారు. అందరూ కూడా ఇప్పుడు జిజ్ఞాస స్టేజ్ లో ఉన్నారు. అర్థమైంది కదా, తెలుసుకోవాలి, ముక్తి పొందాలనే కోరికతోటి ఉంటారు. కనుక కొన్ని రోజులు సందేహాలన్నీ పక్కకు పెట్టి సాధన మీద దృష్టి పెట్టండి. మీ కాన్ఫిడెన్స్ అంతా, మీ కాన్సన్ట్రేషన్ అంతా సాధన మీద పెట్టండి. అట్లా తాడో పేడో తెలుసుకుంటాను నేనని ఆటోమేటిక్ అన్ని డౌట్లు క్లియర్. ఒక్కొక్కరు ఇంత పెద్ద లిస్టులు చదివినాడు కూడా, అయ్యా ఇదేం అడగ కొన్ని రోజులు సాధన చేయంటే, ఏమయ్యా ఇంత లిస్టులు చదువుతుంటే ఇప్పుడు ఏమైందంటే, అవును స్వామీజీ అప్పుడు చాలా డౌట్లు ఉంటాయండి, ఇప్పుడు అన్ని తగ్గిపోయినాయండి, క్రియాయోగంలో వచ్చేటివన్నీ సాధనలోనే మీరు పోతాయన్నారు కదా, అదే పోతున్నాయండి అట్లా. అంటే అప్పుడు ఏం చేయాలంటే మనము సాధన మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, సాధన మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అట్లా దృష్టి పెట్టి సీరియస్ గా సాధన చేస్తుంటే అన్ని డౌట్లు క్లియర్ అయిపోతాయి. రౌండ్ రౌండ్ అయ్యా మీరు పూర్వకాలం నుంచి కూడా ఆధ్యాత్మిక విద్య అంతా హిమాలయాలకే పరిమితం అయిపోయింది. కానీ ఈ మధ్య కాలంలో మా అదృష్టం వల్ల ఏమో కొంతకాలంగా ఈ క్రియాయోగ రూపేణ మీ ద్వారా వచ్చింది. అయితే కుండలిని మేము మా అంతటి మేము ఉత్తేజం చేసుకోవాలంటే కష్టం అవ్వచ్చేమో. ఒకవేళ ఒక మొట్టమొదటి స్టెప్ మీరు ఎక్కించడానికి మీ తపశక్తిని ఏమైనా వాడటం వల్ల మీ తపశక్తి ఏమన్నా తగ్గుతుందా? ఇప్పుడు రామ్దేవ్ బాబా ఒకటి ప్రాణాయామ పుస్తకంలో చూడండి, ఆ శక్తిపాతం ఇచ్చే గురువులు సూతం అంటే కనిపించారు. ఆయన ఎంతమంది కంటే బతి ఎక్కిస్తాడు, అందరు ఎవరు బతి వాళ్ళే ఎక్కించుకోండి, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోండి అన్నారు. అర్థమైంది కదా. అందుకని ఆ కాలంలో ఏదో నేను ఇది వీరుండి శివుడిని ఇది చేస్తాను, అది చేస్తాను, కోటి రూపాయలు ఇవ్వాలి, మీ కర్మని తీసేస్తాను, తొలగిస్తాను, దగ్గర చేతి పెట్టి మీకు శక్తిపాతం ఇస్తాను అనే వాళ్ళు ఓ నలుగురు కోటీశ్వరులు మహా సంపన్నులు ఏం చేస్తారంటే వీళ్ళని పైకి తీసుకురావడానికి ఈ గురువు ఇట్లా చేతి అంటే అయిపోయిన రోగం పోయింది అంటే ఒక 10 మంది 20 మంది పేద ఆర్టిస్టులను తీసుకొచ్చి, అర్థమైంది కదా, ఇక బ్యాచ్ని తీసుకొచ్చాం, దూరం నుంచి చెయ్యి తగ్గలండి, ఎక్స్రే తీసేసిందండి, నా యొక్క నడుములోకి పోయిందంట వాళ్ళు అంటే అట్లా గుడ్డ ఆపరేషన్ అయిపోయిందండి చేతి ఇట్లా అంటే. అట్లా ఈ విధంగా చేసినాక శక్తిపాతం అని దానికి ఇంత ఫీజు పెట్టేసి ఇక వీళ్ళ టార్గెట్ ఏంటిదంటే పొలిటికల్ లీడర్స్, అలాగే ఇంకేంటిది సినిమా డ్రామాలని వాడుకుంటారు బాగా. ఇక పెద్ద పెద్ద యాక్టర్లను తీసుకొచ్చి మొదట్లో వాళ్ళు ఎవరు ఫ్రీగా రారు సినిమా వాళ్ళు, వాడికి రోజు ఎంత ఇస్తారో అంత జీతం వేయాలి, ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలి, ఇంటర్వ్యూ పెట్టాలి. అర్థమైంది కదా. వాళ్ళ ఫాలోవర్స్ అంతా పుట్టలు పడిపోతారు. అర్థమైంది కదా. ఒక సీఎం పుట్టలు పట్టారంటే అతని ఫాలోవర్స్ అంతా పడిపోతారు. ఒక సినిమా యాక్టర్ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు, పుట్టలు పట్టాలంటే అతని ఫాలోవర్స్ అంతా. మరి హిమాలయ యోగులకి ఏముంటుంది, ఏదో గుహల కూర్చొని ఆకులలో గాలి ఉండేటోళ్ళకి ఏమండి, వాళ్ళు గాలి తిని ఉంటారు, వాళ్ళకి ఎవరితోటి అవసరం లేదు హాయిగా. ఇంకా లేదంటే ప్రకృతి ఆకులాల ఇస్తారు, దానికి ఏమైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమైనా ఉందా, దానికి ఖర్చు ఉందా? ఏ చెట్టు కాడిపోయినా తెంపుకొని తింటాం, అడవిలో మస్తు ఉంటుంది, ఆకుల కరువా నీళ్ళ కరువా అడవిలో. అట్లా ఆ విధంగా చూసుకొని ఇది చేస్తారు. ఇది సుఖమైందా అని తెలుసుకున్నారు. ఇంకా గజ్జి ఎందుకు గోకేటప్పుడు హాయిగానే ఉంటుంది. అర్థమైంది కదా. రక్తాలు గారిపోయిన తర్వాత తెలుస్తుంది గట్లా. అందుకని ఈ అంతా ఎందుకు అని వాళ్ళు ప్రపంచానికి అతీతంగా ఉంటారు. సింహం వచ్చి అరణ్యంలో ఉండడానికి ఇష్టపడదు, జనాల్లో ఉండడానికి ఇష్టపడదు. హైదరాబాద్ రానికి ఇష్టపడుతుందా సింహం? స్వేచ్ఛగా రారాజులాగా ఉండే సింహం, వాళ్ళు కూడా హాయిగా రారాజులాగా ఉండేది వాళ్ళు. మళ్ళీ ఇక్కడ వచ్చేందుకు సింహం మనమన్నా చూసి భయపడుతుంది, మనం సింహాన్ని చూసి భయపడతాం. ఎంత గందరగోళం వచ్చినా ఏకాంత ప్రియులు వాళ్ళు. ఇంకా కొన్ని చేప ఉంటుంది, హాయిగా నీళ్ళలో ఉంటుంది, అది బయటికి రాలేదు. జనసామాన్యంలో ఉపన్యాసాలు చెప్పుకుంటూ కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు మనం 4 రోజులు మౌనం పట్టుకుని 4 గోడల మధ్య ఉండాలంటే మరి ఇక కష్టంగా సరిచేయడం వస్తుంది. అట్లా కూడా మనకు కూడా కష్టమైంది. కనుక మనము సాధనలాగా మారాలంటున్నాం. ఎట్లంటే అది నీళ్ళలో ఉంటుంది, అడవిలో ఉంటుంది, బయట ఉంటుంది, నీళ్ళలో ఉంటుంది, ఇసుకలో ఉంటుంది, ఎండు ఆకుల కింద ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. అవయవాలకు పనిచేసినప్పుడు లోనికి లాక్కొని ఉంటుంది. నక్క కుక్క వచ్చి దాన్ని ఎంత కొట్టినా కానీ నెత్తి మీద రాయి చేసినా పగలదు ఆ డిప్ప. అట్లా అందుకనే ఆ విధంగా మనం ఆ విధంగా ఇది ఉండవలసిన ఇది వస్తుంది. అయితే మహాముద్ర ఏదైతే పర్ఫెక్ట్ వేసినాం అనుకోండి, మహాముద్ర పర్ఫెక్ట్ వేస్తే ఆటోయోగం తెలిసిన వాళ్ళు కరెక్ట్ మేము కఠోర నియమాలు పాటిస్తాము అన్న వాళ్ళు మహాబంధనం కొట్టవచ్చు రాకెట్ స్పీడ్. ఇంకా లేదు మేము అంత నియమాలు మేము పాటించలేము అన్నవాళ్ళు కనీసము ఈ యొక్క మహాముద్ర ఉంది కదండి, ఆ మహాముద్ర ఒకటి కుండల్ని యాక్టివేట్ చేసే మహాబంధన క్రియలో ఏ ఫలితం వస్తుందో మహాముద్రలో ఆ ఫలితం వచ్చేటట్టు ఇది కొత్త కనుకోలే. ఇది ఉపనిషత్తులనే ఉంది. ఆ ఉపనిషత్తులు నెక్స్ట్ ఇంకా ఉపనిషత్తులే మన టార్గెట్ వస్తుంటాయి. 20 ఉపనిషత్తులు యోగం గురించి చెప్పేది
ఏ ఉపనిషత్తు ఏ ఋషి చెప్పిండు, అందులో ఏ శ్లోకం ఉంది, ఏ ఆసనం చెప్పిండు, ఏ ప్రాణాయామ చెప్పిండు, దానికి ఫలితం ఏంటిది, దాని గురించి వస్తాయి యూట్యూబ్లో రెగ్యులర్గా వస్తాయి. ఇంకా అది అయితే ఒకసారి 5 గంటలు ఉపన్యాసిస్తే అవే నెలంతా వస్తాయి. అది ఇంకా మనం రోజు షూటింగ్ చేయవలసిన అవసరం ఉండదు. అయితే ఆ విధంగా మహాముద్ర యొక్క ఫలితము మహాబంధన క్రియలో వచ్చే ఫలితం మహాముద్రలో వస్తుంది. ఇప్పుడు మనం పశ్చిమోత్తాసనంలో ఉండి చేస్తాం కదా, ఆ పశ్చిమోత్తాసనంలో ఉండి ప్రాణాయామ సహిత చేస్తాం. కుంభకాన్ని పెంచుతూ ఉండాలి. ఒకే రోజు సడన్ గా కాకుండా నెమ్మదిగా పెంచుతూ ఉండాలి. ఆటోమేటిక్ గా మూలాధారంలో కదలికలు వచ్చేస్తాయి, సుష్మన యాక్టివేట్ అవుతుంది. ఆ తీసుకునే శ్వాసని మనం ముందుకు వంగినప్పుడు బంధించినప్పుడు అది రివర్స్ లో సుష్మన ఎట్లుంటుంది అంటే కామలకూరు లాగా మంచి సూక్ష్మము సుష్మన నాడి అనేది అది ఒక పైపు లాగా. ఇప్పుడు మనము ఎట్లా అంటే నల్ల పైపు ఊదితే వెళ్తుంది కదా అందులోకి, ఆ యొక్క శ్వాస రివర్స్ లో పైకి పాకుతుంది. ఆ శ్వాస పైకి తాకేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకని వేమనగిరి ముక్కులోని గాలి ముక్తికి తోవరా అంటాడు. ఆ శ్వాస మనం ఏం చేస్తున్నామంటే తీసుకున్నది బ్లాడర్స్కి వెళ్తుంది, మళ్ళీ అపాన వాయువు లోపల వదులుతున్నాం. రెండు మనం చేసేది తీసుకునేది ప్రాణవాయువు, వదిలేది అపాన వాయువు. కార్బన్ డైఆక్సైడ్ రూపంలో వెళ్ళేది అపాన వాయువు ఒక రకము. మనం తీసుకున్న తర్వాత లోపల పొట్టని క్లీన్ చేసి మళ్ళీ ముక్కుల ద్వారానే వదిలేది అపాన వాయువు అంటున్నాం. అట్లా మనం ప్రాణాపానంలో వెళుతుంది. అయితే ఆ తీసుకున్న వాయువు ఏదైతే ఉంటుందో రివర్స్ లో సుష్మనకింత రివర్స్ లో పైకి ప్రాకుతుంటది. అప్పుడు ఆ సుష్మన కుండలిని యాక్టివేట్ అయినప్పుడు ఆ శ్వాసక్రియ ఆ సుష్మనలోకి ప్రవేశించాలి. ఆ ఈ యొక్క యోగాన్ని గౌరవంగా ఉంచి భక్తిని హైలైట్ చేశాడు. భక్తి సూత్రాలు రాశాడు, భక్తిని ఇది చేశాడు. మరి ఆయన ధ్రువుడికి ప్రహ్లాదుడికి ఉపదేశం చేశాడు. మరి ధ్రువుడు మరి ఆయన దగ్గర ఉపదేశం పొంది యోగ మార్గాన్ని ఎందుకు చేశారు? మీరు భాగవతం తీసుకోండి, ఆ చాప్టర్ లో నేను అయితే ఏం రాయలే కదా అది. అందులో ధ్రువుడు ఆకులాలం తింటూ తపస్సు చేశాడు, నీళ్లు దాగి తపస్సు చేశాడు, ప్రాణాయామ అభ్యాసం చేశాడు, కేవల కుంభక స్థితిలో ఉన్నాడు, శ్వాస తీసుకున్నాడు, ప్రాణాయామంలోనే దేహాన్ని నిలబెట్టుకున్నాడు. తర్వాత కేవల కుంభకంలో ఉండేదానికి పాయింట్ నేను చూపిస్తాను. అర్థమైంది కదా? ఇది యోగ మార్గం నుంచి ప్రతి గురువు భక్తి ఉన్నది, యోగం ఉన్నది, ధ్యానం ఉన్నది, ఈ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే వచ్చారు. ఒక గురువు భక్తిని హైలైట్ చేయాలన్నప్పుడు యోగాన్ని కనపరచడు, యోగాన్ని లోపల చేస్తాడు, భక్తిని హైలైట్ చేస్తాడు. మొన్నటి వరకు నేను క్రియాయోగం చెప్పే వరకు భక్తుడే స్వామి శివుడి భక్తుడు అనే పేరు పడిపోయింది. ఎంతవరకు 10 సంవత్సరాల వరకు. అర్థమైంది కదా? నేను ఏ విధంగా చేసేది చెప్పుకోవాల్సిన అవసరమే వచ్చింది నాకు. ఆ పల్లెటూరు వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం చేసుకోలేదు కదా. ఆ పల్లెటూరు వాళ్ళకి ఏమీ తెలియదు. పల్లెటూరు వాళ్ళకి తెలియదు. ఎంతవరకు ఆ గుడికి వెళ్ళు, మొక్కు, అభిషేకం చేయి, పూజలు చేయి, ఆ యజ్ఞంలో కూర్చోవాలంటే కూర్చుంటారు. అర్థమైంది కదా? మీ యాభై కంటే ఇంకా 2-4 లారీలు వస్తారు. ఎందుకంటే స్వామి గారు ఫీజులు లేవు. ఆ ఫీజులు ఉన్న దగ్గరనే మనిషికి 10,000 కట్టైనా యజ్ఞం మీద కూర్చుంటారు. ఇక్కడ అన్ని సామాగ్రి ఇస్తుంది, భోజనం ఏర్పాటు చేస్తుంది, సామాగ్రి ఇస్తుంది, పూజలు అన్ని ఫ్రీ. లేనా బంధు పిలిపి అన్నట్టు. ఇక్కడ ఏ ఫీజులు ఉండవు. 15 సంవత్సరాల నుంచి అదే సర్వీసు. ఇప్పుడు మొన్న కరోనా వలన యజ్ఞం ఆపినాం, కానీ ప్రతి పౌర్ణానికి యజ్ఞం. ఇక్కడ ప్రతి పౌర్ణానికి అభిషేకము, పూజలు అన్నీ ఉంటాయి, శాంతులు ఇవన్నీ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇవన్నీ ఉంటాయి కనుక ఆ విధంగా ఇది ఉంటుంది కనుక ఇప్పుడు ఒక సిద్ధాంతాన్ని తీసుకొని రావాలనుకున్నప్పుడు ఆ గురువులు ఆ సిద్ధాంతాన్ని మేలు పెట్టుకుంటారు. మిగతా సిద్ధాంతాలని వాళ్ళు చేసినా కానీ చెప్పరు బయటికి. అది వచ్చింది. పూర్వకాలంలో ప్రతి బ్రాహ్మణుడికి వేదం చదువుకున్న వేద పండితుడికి ప్రాణాయామంలో ఆరితేరిన వాళ్ళు. అర్థమైంది కదా? వాళ్ళు మనసును అంతర్ముఖం చేయాలంటే ప్రాణాయామం సహకరిస్తుంది. ప్రాణాయామం సహకరిస్తుంది కనుక తప్పకుండా వాళ్ళు రోజు ఆచరణం చేసుకొని ప్రాణాయామం చేసి ఆ యొక్క కర్మకాండలు ముగించుకొని మళ్ళీ ఆ ప్రాణాయామ సహిత ధ్యానం చేసేవాళ్ళు. ఆ యొక్క ప్రాణాయామంలోనే ఆ యొక్క మంత్రాన్ని నడిపించేవాళ్ళు. వాల్మీకి చెప్పింది ప్రాణాయామంలో రామ మంత్రాన్ని నడిపించమని. ఎవరు? నారదుడు చెప్పింది. అర్థమైంది. మోటు మనిషి, చదువురాని వాడు, వాళ్ళకి గురి ఎక్కువ ఉంటుంది గురువు మీద. ఏది చెప్తే అది అంతే. ఇంకా వాడికి ఏం తెలియదు. ఈ శాస్త్రం ఏముందో ఆ శాస్త్రం ఏముందో కన్ఫ్యూజే లేదు. అసలు ఒకటే చూడండి, డౌటెల్లో ఎవరికంటే సర్వం తెలిసిన వాడికి ఏ డౌట్ లేదు. అదే పండు వెన్నెల ఏమైనా ఉంటుందా? సూర్యుడు వచ్చినాక ఏమైనా ఉందా? అంతా కనిపిస్తుంది. ఇంకా అమాస చీకటిలో ఏం తెలియదు. అజ్ఞానంలో ఉన్న వాడికి సంసారము, తిండి, నిద్ర, వాడికి ఏం తెలియదు. దేవుడు తెలియదు, దైవం తెలియదు. ఇంకా ఉండే డౌట్ ఏంటంటే మస్క చీకట్లో అది తాడా పామ డౌట్. 6 గంటల చీకట్లో అటు తాడో పాము. అచ్చిమాట అమాస చీకట్లో ఏమీ కనిపించదు. అంటే నిండు అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఇంకా తిండి, తాగుడు, సంసారంలో మురుగుతారు. దేవుడు తెలియదు, పోవాయా ఏదో చెప్పొచ్చిన అంటారు. అంటే పండు వెన్నెల లాంటి వాళ్ళు జ్ఞానులు. అంతా వాళ్ళకి తెలుస్తుంది. ఇది తాడు, ఇది పాము, ఇది మంచి చెడు, ఇది బంధాన్ని ఇస్తుంది, ఇది ముక్తిని ఇస్తుంది. బంధం, మోక్షం 2 తెలుసుకోవాలి. వాడికి బంధం తెలియదు, మోక్షం తెలియదు. అమాస చీకటి. అలాగే
ఇక మసక చీకటి 6 గంటల చీకటిలోనే కనిపిస్తుంది అంతా ఈ పాము తాడు అనేది. ఇక వీళ్ళకు సవాలస ప్రశ్నలు ఉంటాయి. జిజ్ఞాస స్టేజీ పరమాత్మ తత్వం తెలుసుకోవాలనే వాళ్ళు 4 రకాల భక్తులు ఉంటారు. అర్థో అర్థార్థి జ్ఞాని జిజ్ఞాసు 4 రకాలు ఉంటారు. అర్థార్థి అంటారు అంటే ఆపదలు కష్టాలు పోవాలని దేవుడి చుట్టూ తిరుగుతారు. చూడండి మీరు ఏదైనా గుడికాడ కొన్ని వేప చెట్టు చుట్టూ తిరుగుతుంటారు, అక్కడ రావి చెట్టు చుట్టూ తిరుగుతుంటారు, అక్కడ నదిలో ముందుతుంటారు. ఇంకా ఏదో ఏ టీవీలో ఏ స్వామి చెప్తే ఆ రోజు గింజలు జల్లు 20 ఇది చేసి దానికి చివరికి చక్కెర ఏమి ఇంకా వెళ్తుంటూనే ఉంటారు. వేప దీపం పెట్టి అంటే ఇంకా అన్ని షాపులు వెళ్తుంటే వేపనే దొరకదు ఆ రోజు. అట్లా ఈ విధంగా ఇవి చేసేటోళ్ళు అర్థార్థి కష్టాలు పోవాలి స్వామి నాకు అప్పులు అని స్వామి నాకు అని ఆపదల కష్టాలు పోయాలి చేసేటోళ్ళు అర్థార్థులు అంటారు. వీళ్ళని ఆర్తులు అని ఇంకొకరు ఉంటారు. అంటే వీళ్ళని ఆర్తులు అంటారు. ఆర్తులు అంటే ఆపదలు పోవాలని. అర్థార్థి అంటారు. అర్థార్థి అంటే వాటికి సంపదలు ఉంటాయి. పక్కవాడికి 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి, 10 భగవంతుడు అంటాడు. పూర్వకాలంలో ఆయన ఏం చేశాడు, అక్బరు నమాజ్ టైం అయింది. ఒకటి భిక్ష అంటే కొంచెం ఆయన దాక్షిణ్యం ఉన్నవాడు. భిక్ష కోసం వచ్చాడు ఫకీరు. నేను నమాజ్ చేసుకొని వస్తానంటాడు. ఆయన 5 నిమిషాలు నమాజ్ టక చేస్తున్నాడట. ये अल्लाह मुझे घोड़ा देव, हाथी देव, मुझे सोना देव, चांदी देव, मुझे ఇది ఏ దేవు ఓ దేవు ఏ దేవు అని అంటే ఊరికి అడుగుతున్నాడు. అరే నేను మాంగే వాళ్ళకు నై మాంగతే అంటున్నాడు. ఇప్పుడు అడుగుతున్నటువంటి ఇంకేమి నేను అనుకుంటాను అంటాడు. వీటి మాంగే వాళ్ళకి నై మాంగతే అంటున్నా కదా. అరే భగవంతుడు ఇస్లాం చూపెట్టాడు. కానీ ఇప్పుడు నేను అనేది బగాల స్వామి ఒక సిద్ధాంతం పెట్టేవాడు. ఆశ్రమానికి వస్తే పెద్ద పెద్ద నగలు ఇవన్నీ బంగారం ఖరీదు వస్తువులు అనేవాడు. అయితే వీళ్ళు అజాగ్రత్తగా ఏం చేశారంటే ఏమైనా వస్తువు పోయింది అనుకో మలయాళ స్వామి, ఎందుకంటే సన్యాసి ఎప్పుడు కిందికి చూస్తే రాస్తాడు, పైకి చూస్తే చదవడు, 3 అడుగులే చూడాలని నియమం. అట్లా చూస్తూ నడిచినాక ఏ వస్తువు పోయినా మలయాళ స్వామి గుహలో ఉండేదాన్ని, ఆయన కుటీరంలో ఉండేదాన్ని తీసుకుపోయి పెట్టేవాడు. ఇంకా వీళ్ళు హంగామా చేస్తుంటాడు. ఈ వస్తువు పోయి దాన్ని ఏడుపులు తుడుపులు హూట్ హాట్ అంటుంటే ఎవరు వస్తువు పోయిన వాళ్ళని ఇక్కడ పిలిపి ఆయన అనేవాడు. పిలిపించిన తర్వాత దీనికి ఎంత అవుతుంది స్వామి అంటే 10,000 వస్తువు స్వామి అంటే ఆ 10,000 ఆశ్రమానికి డొనేషన్ కట్టి ఈ వస్తువు తీసుకొని పో అనేవాడు. అదేంటి స్వామి అంటే అవును నాయన నీ అజాగ్రత్త వలన ఇంకోనికి దొంగతనం చేసే అవకాశం కల్పించినట్టు మళ్ళీ వచ్చి ఆడిపోతే ఇది పోయింది అది పోయింది అని పెద్ద ఇది